అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని రాణి శంకరమ్మ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం, చారిత్రక వీరగాథ. సంగారెడ్డి జిల్లాకు చెందిన కీర్తిశేషులు సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్యవీర్యరెడ్డి త్రయం వీరుల గాథలు పుస్తకం ఆధారంగా ప్రస్తుత పాఠ్యభాగంను రూపొందించారు. ప్రస్తుత పాఠ్యభాగం గేయ కథ ప్రక్రియకు చెందినది. కథను గేయ రూపంలో చెబితే అది గేయ కథ. గేయ కథ అంది లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మెదక్ యొక్క పూర్వనామం మెతుకుసీమ. అందోలు సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు కలిగిన వీరవనిత. రాణి శంకరమ్మ గారు 1702వ సంవత్సరంలో సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో జన్మించింది. నేటికి రాణి శంకరమ్మ గురించిన కథలను పాటలుగా గాథలుగా చెప్పుకుంటారు. పల్లె ప్రజలు బతుకమ్మ పాటల్లో కూడా రాణి శంకరమ్మ చరిత్రను పాడుకుంటారు. నరసింహారెడ్డి ఆందోళనకు రాజు. రాణి శంకరమ్మ గారి భర్త పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డికి రాజధర్మం గురించి రాణి శంకరమ్మ వివరించింది. చక్కగా పాలన సాగిస్తున్న నరసింహారెడ్డిని చూసి సహించలేక సిద్దికీ సోదరులు విషప్రయోగం చేసి చంపారు. నైజాం నవాబు శంకరమ్మకు రాయ్ బాగిన్ అనే బిరుదునిచ్చాడు. నైజాం రాజు అందోలు రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించాడు మరియు రాణిగా ప్రకటించాడు. 1764వ సంవత్సరంలో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది. రాణి శంకరమ్మ గారు భర్త మరణం బాధ నుండి ఉపశమనం పొందటానికి తీర్థయాత్రకు పోయే దారిలో శత్రువులు ఆమెపై మత్తుమందు జల్లి నిజాం వద్దకు వెళ్ళి శంకరమ్మ చలిజ్వరంతో చనిపోయిందని చెప్పి అందోలుకు రాజులయ్యారు. అడవిలో తెలివిలోకి వచ్చిన శంకరమ్మ నైజాం రాజు దగ్గరికి వచ్చి శత్రువుల కుట్రలను ఛేదించి మరలా రాణి అయింది. రాణి శంకరమ్మ గారు ప్రజలను కన్నబిడ్డలుగా పాలించింది. ప్రజలకు పన్నుల భారం తగ్గించింది. రాణి శంకరమ్మ గారి రాజ్యాన్ని రామరాజ్యం అనేవారు. రాణి శంకరమ్మ గారు తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాన్ని నిర్మించింది. రాణి శంకరమ్మ గారు గరుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది. రాణి శంకరమ్మ గారు 1774వ సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. సాహితీ జ్యోతులు అనగా సాహిత్యానికి చెందిన విషయాలలో ప్రసిద్ధి చెందిన వాటిని పరిశీలించినప్పుడు దానిలో నైపుణ్యాలు అయిన వారిని గురించి తెలియజేయనప్పుడు ఈ పదాన్ని వాడతారు. శౌర్య చంద్రికలు అనగా పౌరుషాన్ని, ప్రతిష్టలను చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడతారు. అపరంజి బొమ్మ అనగా అందమైన వాటిని, అందంగా చెక్కిన విగ్రహాలను గురించి వివరించేటప్పుడు ఈ పదాన్ని వాడతారు. అజరామరం అనగా లెక్కించుటకు వీలు కాని, ఎప్పటికీ గుర్తుంచుకునే వాటిని వివరించేటప్పుడు ఈ పదాన్ని వాడతారు.
అర్థాలు: ప్రసిద్ధి, ఖ్యాతి. స్వప్నం, కథ. సమరం, యుద్ధం. శౌర్యం, పరాక్రమం. దీప్తి, కాంతి. పర్యాయ పదాలు: వనిత, పడతి, యువతి, ముదిత, మహిళ. శత్రువు, వైరి, రిపు, అరి. సమరం, యుద్ధం, రణం, సంగ్రామం. సువర్ణం, బంగారం, హేమం, కనకం. పల్లె, గ్రామం, ఊరు, జనపదం. పులి, వ్యాఘ్రం, శార్దూలం. గుర్రం, అశ్వం, హయం. పెళ్ళి, పరిణయం, వివాహం, పెళ్ళి, పాణిగ్రహణం. అమృతం, సుధా, పీయూషం. ఉంగరం, అంగుళీయం, ఊర్మిక, బటువు. ఊయల, ఉయ్యాల, ఉయ్యల, డోల, తొట్టె. సంతోషం, ముదము, మోదం, ఆనందం. రక్తం, రుధిరం, నెత్తురు, నెత్రు. చీకటి, అంధకారం, తమస్స, తిమిరం. నానార్థాలు: కాళీ, పార్వతి, నల్లనైన, స్త్రీ, నల్ల జీవకర్ర. సిగ, కొప్పు, నెమలి, జుట్టు, పిల్ల జుట్టు. గుణము, స్వభావం, అల్లెత్రాడు, విద్య, దయ. అమృతం, సుధా, పాలు, నెయ్యి, స్వర్గం. రక్తము, నెత్తురు, ఎరుపు, కుంకుమ. యాత్ర, జాతర, ఉత్సవం, పోవుట. తీర్థం, పుణ్యోదకం, పుణ్యక్షేత్రం, పుణ్యనది. ప్రకృతి వికృతులు: హృదయం, యద, ఎడద. సూక్తులు, శుద్ధులు. రోషం, రోసం. పన, పన్ను. యాత్ర, జాతర. రాజ్ఞి, రాణి. ప్రజ, ప్రజ. చంద్రుడు, చంద్రుడు, చందమామ. కీర్తి, కిరీటి. స్త్రీ, ఇంతి. శిఖ, సిగ. గుణము, గణము. లక్ష్మి, లచ్చి. హితం, హితం. సముద్రం, సంద్రం. విష్ణు, వెన్నుడు. సందులు: రంగనాథాలయం, రంగనాథ ప్లస్ ఆలయం, సవన దీర్ఘ సంధి. అమృతాన్నం, అమృత ప్లస్ అన్నం, సవన దీర్ఘ సంధి. అజరామరం, అజర ప్లస్ అమరం, సవన దీర్ఘ సంధి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, సవన దీర్ఘ సంధి. సమాసాలు: ముక్కు, చెవులు, మొక్కుయును, చెవులును. ద్వంద్వ సమాసం: ఏడేండ్లు, 7 సంఖ్య గల ఏండ్లు. ద్విగు సమాసం: 6000 గుర్రాలు, 6000 సంఖ్య గల గుర్రాలు. ద్విగు సమాసం: శౌర్య ధైర్యాలు, శౌర్యమును, ధైర్యమును. ద్వంద్వ సమాసం:
చదువు సంధ్యలు, చదువును సంధ్యయును ద్వంద్వ సమాసం. పాము ముంగిసలు, పామును ముంగిసను ద్వంద్వ సమాసం. ఎండ వాన, ఎండయును వానయును ద్వంద్వ సమాసం. కొండ కొనలు, కొండయును కోణయును ద్వంద్వ సమాసం. మంత్రతంత్రాలు, మంత్రమును తంత్రమును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. రామకృష్ణులు, రాముడును కృష్ణుడును ద్వంద్వ సమాసం. కూరగాయలు, కూరయును కాయును ద్వంద్వ సమాసం. ద్విగు సమాసం. పూర్వార్ధం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం అవుతుంది. ఉదాహరణ: నవరసాలు, 9 సంఖ్య గల రసాలు ద్విగు సమాసం. చతుర్వేదములు, 4 సంఖ్య గల వేదములు ద్విగు సమాసం. షట్చక్రవర్తులు, 6 సంఖ్య గల చక్రవర్తులు ద్విగు సమాసం. పంచపాండవులు, 5 సంఖ్య గల పాండవులు ద్విగు సమాసం. దశ దిశలు, 10 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. 8 బొమ్మలు, 8 సంఖ్య గల బొమ్మలు ద్విగు సమాసం. 100 సంవత్సరాలు, 100 సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.